ప్రభుత్వం ఉంది. వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి 4000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మహాలక్ష్మి పథకం మరి ఎక్కడ పోయిందో మహాలక్ష్మి, కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం అన్యాయం జరుగుతూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ నెలకు 2500 రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారు 6 గ్యారెంటీల్లో 100 రోజుల్లో. మరి ఈరోజు సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినట్లయితే ఒక్కొక్క తెలంగాణ మహిళలకు ఒక్కొక్కరికి 27,500 రూపాయలు ఇవ్వాల్సి ఉంది, బాకీ పడింది ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి పేరు మీద, షాదీ ముబారక్ పేరు మీద 1,00,000 రూపాయల ఆర్థిక సహాయము, అదేవిధంగా ఇందిరమ్మ కానుకగా తులం బంగారం ఎప్పుడు వస్తుందా అని అనేక మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా పుట్టినటువంటి ఆడబిడ్డకు బంగారు తల్లి పథకం పేరు చెప్పి అమలు చేయకుండా పుట్టిన ఆడబిడ్డ కూడా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు సోనియా గాంధీ ప్రభుత్వము మరి మార్పులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వంలో కలుగుతూ ఉంది. అంతేకాకుండా ఇంతకుముందే ప్రియాంక గాంధీ గారి వీడియో చూసాం మనం. 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అనేటువంటి స్కూటీ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ వర్కర్స్కు జీతాలు పెంచుతామని చెప్పారు. అది కూడా ఎక్కడ కూడా అమలు జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మనం చూస్తూ ఉన్నాం. ఇంటైన కోపం అయితే అలిగి అమ్మగారి ఇంటికి పోవడానికైనా దేవుడికి దండం పెట్టుకోనికైనా ఆర్టీసీ బస్సులలో మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణం చేసేటట్టు ఎక్కడ బస్సు కనిపించినా మా ఆడబిడ్డలు చెయ్యి చూపిస్తే బస్సు ఆపాల్సిందే, వాళ్ళని ఎక్కించుకోవాల్సిందే, వాళ్ళని అడిగిన కాడ దించాల్సిందే. రవాణా సౌకర్యం గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు ఇంతకుముందు 10 ట్రిప్పులు తిరిగితే ఈ యొక్క ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత 2 ట్రిప్పులే జరుగుతూ ఉంది. అనేక గ్రామాలకు బస్సులు రద్దు చేశారు. కాబట్టి పేరుకు ఫ్రీ బస్సు, కానీ అసలు బస్సే ఈరోజు చాలా గ్రామాల్లో తక్కువ ట్రిప్పులు తిరుగుతూ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలే కాదు, ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ యువ వికాసం చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క విషయం చెప్పాలంటే 2 రోజులు చెప్పొచ్చు. యువ వికాసం పేరు మీద 6 గ్యారెంటీలో ఒకటి. అందులో ఇంతకుముందు చెప్పినట్టు అనేక రకాల హామీ ఇచ్చారు. అది కూడా ఎక్కడ కూడా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు మరి అనేక రకాలుగా హామీ ఇచ్చారు. ఉన్నత విద్య అభ్యసించడంతో పాటు చిరు వ్యాపారాలు చేసుకోవడం కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణం ఇస్తామని బీసీ విద్యార్థులకు చెప్పడం జరిగింది. అది కూడా ఎక్కడ అమలు జరిగే పరిస్థితి లేదు. అధికారంలో రాగానే ఇంతకుముందు చెప్పినట్టు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, కుల వృత్తి చేసుకున్నటువంటి రజకుల ఈ వృత్తికి 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తాము, విదేశాల్లో చదువుకునేటువంటి వాళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు 25 లక్షల ఆర్థిక సహాయం చేస్తాము. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అమలు జరగలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. జాబ్ క్యాలెండర్ ఇంతకుముందు చెప్పాను నేను. ఈరోజు అంతేకాకుండా సంక్షేమ హాస్టల్లో ఇంతకుముందు చెప్పినట్టు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి.
దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో, ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా, పద్మశాలీల సమస్య పరిష్కారం, అదేవిధంగా దళితులకు గతంలో ఉన్నటువంటి పథకాన్ని అదనంగా మేము మరి 2 లక్షలు ఇస్తాము. గతంలో దళిత బంధు పేరు మీద కేసీఆర్ భారతీయ జనతా పార్టీని ఓడించడం కోసం హుజరాబాద్లో మరి దళిత బంధు పెట్టి దళితులను అనేక రకాలుగా మభ్యపెట్టి అధికారం రావడం కోసం ప్రయత్నం చేశాడు. కాంగ్రెస్ పార్టీ నేను తక్కువ తిన్నాను అని చెప్పి మరి వారు 10 లక్షలు కాదు, మేము 12 లక్షలు ఇస్తాము ప్రతి దళితునికి అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు మరి 12 లక్షలు ఇచ్చినటువంటి ఒక్క కుటుంబం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం పాటుగా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎస్సీలకు రిజర్వేషన్ 18% పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్లు పెట్టి అందులో 750 కోట్ల నిధులతో ఇస్తామని చెప్పి అనేక రకాల హామీ ఇచ్చారు. అదే రకంగా సమ్మక్క సారాలమ్మ గ్రామీణాభివృద్ధి పథకం కింద లంబాడి తండాలు కానీ ఆదివాసీ గూడాలకు కానీ 25 లక్షల రూపాయలు ఇస్తామన్నటువంటి హామీ ఒక్క గ్రామానికి కానీ ఒక్క తండాకు కానీ ఈరోజు లంబాడి తండాలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. దళితులకు గిరిజనులకు స్థలం ఉంటే వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడం కోసం ప్రత్యేకంగా 6 లక్షల రూపాయలు స్థలం ఇచ్చి 6 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. అది కూడా పూర్తి కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అదేవిధంగా ఎస్సీ విద్యార్థి 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000, పీజీ చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది, ఎవరికి ఇచ్చారు ఈ సాయము? ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు తెలుసుకోవాలనుకుంటున్నారు, ప్రశ్నిస్తున్నారు. అదే కాకుండా ఈరోజు సంక్షేమం పేరుతో మరి ఓట్లు అడిగి అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఒక్క రేషన్ కార్డు కూడా సంవత్సరం నుంచి గతంలో బీఆర్ఎస్